అవునా మిల్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఓకే, మెగా అవినీతి ముసుగులో అధికారులు. ఎస్, అవునా తెలియదా మర్చిపోయారా? అవునా తెలియదా మర్చిపోయారా? ఇది ఎక్కడ జరిగింది? ఈ 3 ఆన్సర్లు ఎక్కడ జరిగినాయి అంటే అధికారులు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ముందు చెప్తా ఉంటే ఈయన కొన్ని అనుమానాలు వెలిబుచ్చిండు. సో దాన్ని డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరంపై విచారణలో కమిషన్ సూటి ప్రశ్నలు, అంచనాల పెంపుపై నిలదీస్తున్న పిసి ఘోష్, నీళ్లు నమ్ములతో దాటవేసే దొరలో అధికారులు. ఆనాడు మెగా ఆఫీసులో కమిషన్ల స్కెచ్, పై అధికారులతో అంతా మేనేజ్, గుడ్డిగా ఫాలో ఇప్పుడు తంటలు పడుతున్న ఇంజనీర్లు. అంచనాల పెంపులో అసలు సూత్రధారులు ఎవరు? కథ, స్క్రీన్ పే, డైరెక్షన్ ఎలా జరిగింది? నిజంగా కింది స్థాయి అధికారులకు ఏం తెలియదా? అంతా నడిపించింది మెగా ప్రైవేట్ ఇంజనీర్లేనా? అవినీతి అధికారులు ఉద్యోగాన్ని వదిలేందుకు రెడీ అయ్యారా? తరతరాలు తిన్న తరగని సొమ్ము వెనకేసారా? అంటే వెంకటరామారావు మాజీ ఈఎన్సీ మెగా ఉద్యోగి. ఓకే, గుర్తుపెట్టుకోండి అని. సో దీన్ని చాలా క్లియర్గా చదువుదాం. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో 3 లక్షల కోట్ల సాగునీటి ప్రాజెక్ట్స్కు ప్లానింగ్ జరిగింది. వీటిలో ఎక్కువ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు మెగా సంస్థకి దక్కాయి. సో అయితే ప్రభుత్వ ఇంజనీర్లతో కుమ్మక్కై అంచనాల పెంపులో కుట్రలు జరిగాయని ప్రధానమైనటువంటి ఆరోపణ. దీని స్కెచ్ అంతా మెగా సంస్థలోనే గీశారు. ఈ గతంలో ఈఎన్సీగా పనిచేసి తర్వాత మెగా కంపెనీలో చేరిన వెంకట రామారావు ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఆనాడు ఏం జరిగింది? డిజైన్లో మార్పులు ఎలా జరిగాయి? అంచనాల పెంపు వెనుక దాగిన రహస్యాలు ఏంటి? ఇలా అనేకమైనటువంటి అనుమానాలతో ప్రభుత్వ ఇంజనీర్లపై ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది పిసి ఘోష్ కమిషన్. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై నిజాలు రాబడుతోంది. కానీ అధికారులు దాటవేత ధోరణిలో ఉండడం వెనుక అనుమానాలకు తావిస్తోంది. నీళ్లు నములుతున్న అధికారులు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. తాజాగా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు విచారణకు హాజరుగా వారిని ప్రశ్నించింది కమిషన్. 3 బ్యారేజీల్లో క్వాలిటీ కంట్రోల్ పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించింది. బ్యారేజ్ల సైట్ విజిట్ ఎన్ని రోజులకోసారి చేసేవారని అధికారులు అడిగింది. 2-3 నెలలకోసారి అంటూ ఒకరు, అసలు సైట్ విజిట్ చేయలేదని మరొక సమాధానం ఇచ్చారు. అన్నారం డిజైన్ సరిగ్గా లేదని, వరదకు తగ్గట్టుగా డిజైన్ చేయలేదని వెల్లడించారు. సో అంతకుముందు తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీకి చెందిన 6 అధికారులను కమిషన్ విచారించింది. 3 బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా వంటి పలు అంశాలపై ప్రశ్నించింది. కానీ జవాబులు దాటవేసే ధోరణితో ఉండడంతో కమిషన్ మండిపడుతుంది. కుట్ర అంతా మెగా సంస్థలోనే. ప్రభుత్వ ప్రాజెక్ట్ అనగానే గవర్నమెంట్ ఆఫీసులో ముందస్తు పనులు మొదలు పెడతారు. డిజైన్ల తయారీ, అదేవిధంగా ఇంకా ఇతర పనులకు ప్రిపరేషన్ ఉంటాయి. కానీ కాళేశ్వరం పనులు అలా కాదు. కాంట్రాక్ట్ సంస్థ మెగా ఆఫీస్లో డిజైన్ల తయారు జరిగింది. ప్రభుత్వ అధికారులను ప్రలోభపెట్టి భయపెట్టి తమ తిప్పుకున్నారు. ఉద్యోగాలను సైతం పీకిస్తామని చెప్పి అంతా తమకు అనుకూలంగా మార్చేశారు. దీనికి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది ఈ వెంకటరామారావు, శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు. సో వీళ్ళిద్దరు మెగా కంపెనీలో చాలా కీలకం. తమకున్న పరిచయాలతో ఇంజనీర్లు తమకు అనుకూలంగా పనిచేసేలా ప్లానింగ్ అంతా పక్కగా అమలు పరిచారు. వెంకటరామారావు మామూలుడు కాదట. ఈయన వెంకటరామారావు, ఈయన శ్రీనివాస్ రెడ్డి. సో గతంలో ఈఎన్సీగా పనిచేసిన వెంకటరామారావు రిటైర్ అయిన తర్వాత నవయుగ కంపెనీలో పనిచేశాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఆ కంపెనీకి మేలు జరిగేలా టెండర్లు తయారు చేయించారనే అపాధి ఉంది. ఆ తర్వాత కొన్నేళ్లకు నవయుగ నుంచి మెగా కంపెనీలో జాయిన్ అయ్యాడు. భారీగా లబ్ధి చేకూరులో అంచనా పెంచడంలో ఈయన దిట్ట. ఈయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు పనిచేసిన వారు 80% మంది తర్వాత ప్రధానమైన పోస్టులో ఉండడంతో వారందరినీ నయానో భయానో గుప్పిట్లో పెట్టుకొని చెప్పింది చేసేలా పని కానిచ్చేశారు. డిజైన్లలో ఇష్టం వచ్చిన మార్పులు చేయించారు. నూనె శ్రీధర్, వెంకటేశ్వర్లు, మురళీధరరావు, హరిరామ్, అనిత, శ్రీధర్ దేశపాండే ఇలా చాలామంది ఈయన చెప్పినట్లు చేస్తారంటే ఆరోపణలు ఉన్నాయి. అయితే కొందరు కింది స్థాయి ఇంజనీర్లకు ఏం తెలియకుండానే కథంతా నడిపించారని అంటున్నారు. వెంకటరామారావు విచారిస్తే కాంట్రాక్ట్ లోగుట్టు అంతా బయటపడుతుంది. ఉద్యోగాలు వదిలేందుకు సిద్ధమయ్యారు. 100 కోట్ల రూపాయలు వస్తుంటే ఈ సింపుల్ గవర్నమెంట్ జాబ్ ఏం చేస్తారండి? మా అంటే ఇంజనీర్కి ఈఎన్సీకి ఎంత ఇస్తారండి? మా అంటే 3 లక్షలు ఇస్తారు. అంతకు మించి ఇస్తారా? ఆయన ఈఎన్సీకి ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? మా అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాడు అనుకుందాం. ఎంత వస్తుంది సంవత్సరానికి? అర్థం చేసుకోండి మీరు. 100 కోట్ల రూపాయలు వస్తే వాళ్ళు ఉద్యోగాలు వదిలేయడం సిద్ధంగా ఏం చేస్తారండి? సో మొత్తానికైతే రాసి పెట్టుకోండి మిత్రులారా, మెగా కంపెనీ కేసీఆర్ డైరెక్షన్లో మెగా కంపెనీ తనకు అనుకూలంగా డబ్బులు రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం, సుందిల్లా, అదేవిధంగా మేడిగడ్డ, మిగతా ప్రాజెక్టులు అవుతున్నాయో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కట్టేసి దానిలో 45,000 కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందని గతంలోనే కాగ్ చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఇక దీనిలో చాలా పెద్ద కుట్ర ఉంది, చాలా పెద్ద అవినీతి ఉంది అని చెప్పేసి మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం. దీనిలో మెగా పాత్ర చాలా స్పష్టంగా ఉంది అనేది తెలుసు. దానిలో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వెంకటరామారావు, ఆయననే మొత్తం కీలకంగా పనిచేస్తారు. సో ఈయనను కనుక విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయి అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఈయననేమో శ్రీనివాస్ రెడ్డి మెగా సంస్థ డైరెక్టర్. వీళ్ళిద్దరు ఎవరు? గతంలో
నీటిపారుదల శాఖలో పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారులు రిటైర్ అయిన తర్వాత వీళ్ళంతా ఇప్పుడు మెగాను ఏలుతూ మెగా చేసేటువంటి అవినీతి అక్రమాల్లో వీళ్ళిద్దరు తోడు దొంగలు గుర్తుపెట్టుకోండి. ఇది అసలు కథ.